ఇది ఈరోజు కేక్ చేస్తున్నాం పిల్లలకి. కేకు ఇది ఒక గిన్నె మైదా. ఫస్ట్ నుంచి మా అత్తగారు వాళ్ళందరూ ఇట్లాగే చెప్పారు, అందుకని మేము కూడా అదే కొలతతో చేస్తాం. ఇది ఒక గిన్నె మైదా పోసాను. ఇప్పుడు పంచదార, ఇదివరకు అంటే పంచదార పోసి తిప్పేవాళ్ళం, ఇప్పుడు మన వల్ల అవ్వట్లేదని చెప్పి పంచదార మిక్సీ పెట్టాం. ఇది పంచదార పొడి. మా ఇంట్లో కొంచెం తీపి ఎక్కువ తింటారు, అందుకని చెప్పి కొంచెం షుగర్ ఎక్కువ వేస్తున్నాం. లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు షుగర్ తక్కువ తినేవాళ్ళు అయితే. మా అబ్బాయికి షుగర్ కానండి, అయినా కూడా షుగర్ బాగా తింటారు. తర్వాత దీంట్లో మైదా పంచదార ఎంత పోసామో గుడ్లు కూడా అంతే, అన్ని గుడ్లు పోస్తాం. తిప్పవచ్చు దాంతోనూ, కానీ తిప్పడం కష్టంగా ఉంటుందని మిక్సీ అయితే తొందరగా అయిపోతుంది. ఇది పంచదార మైదా, దీంట్లో పౌడర్ ఇది చూపించు. ఇది ఒక స్పూన్ మైదా ముందే జల్లించి పెట్టుకున్నాము. ఇదేమో సోడా, ఇది ఒక అర స్పూన్ చాలు. ఈ బేకింగ్ సోడా లేకపోతే ఇది స్పూన్ వేసుకోవచ్చు, అది వేసాం కాబట్టి ఇది ఒక అర స్పూన్ చాలు. పర్వాలేదు, అయితే కొంచెం కోడిగుడ్డు వాసన అది అందరికీ పడదు కదా, పిల్లలు అది కొంచెం బెరికి లేకుండా ఉంటారు అని చెప్పి ఇది చాలు. ఒక స్పూన్ కూడా అవసరం లేదు, కొంచెం పెద్ద స్పూన్ కదా ఇది, అందుకని. కలుస్తుంది ఇట్లా. ఇది ఇట్లా ఎడాపెడా తిప్పకూడదు, ఇట్లా ఒకే టైప్లో తిప్పాలి. లేకపోతే ఏదైనా వేసుకోవచ్చు. వేరుశనగ అది వేస్తే వేరుశనగ వాసన వస్తుంది, అందుకని అది వేయకూడదు. ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు. ఫస్ట్ నుంచి ఇట్లా వేసో పోసి పెట్టుకోవటమే అలవాటు, అందుకని చెప్పి అట్లా పెట్టా. ఇప్పుడు వచ్చిన అయితే ఏం అక్కర్లేకుండా లోపల ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టేసి పెట్టేస్తున్నారు, కానీ మాకు ఇదే అలవాటు కదా ఫస్ట్ నుంచి, అందుకని ఇలా పెట్టాను నేను. 10 నిమిషాలు కాదు, ఒక 20 నిమిషాలు అండి. అంటుకోకుండా వచ్చేసి అట్లా వేస్తే చాలు, ఎందుకంటే పొంగుతుంది మళ్ళీ పైకి, అందుకే అది నిండా వచ్చేస్తుంది. చాలు, ఒక 20 నిమిషాలు ఉంటే తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ చెప్తాను అది ఎట్లాగా ఉడికి. ఏదైనా పెట్టి చూసుకుంటే ఏం అతుక్కోకపోతే ఉడుకుతుంది. ఏం అతుక్కోవట్లేదు కదా చూడు, అది ఇది వచ్చేటట్టు ఉంటే పెట్టుకోవచ్చు.